హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఫోన్‌లో యూట్యూబ్‌లో వీడియోస్ స్క్రోల్ చేస్తా ఉంటే ఒక వీడియో చూశాను. కాజు చిక్కీ చేస్తున్నారు. నాకు గూడా ఎందుకో తినాలని అనిపించింది. సరే ఇంట్లో అయితే అన్ని ఐటెమ్స్ ఉన్నాయి కదా అనేసి ప్రిపేర్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బెల్లం తురుముకుందామని అనుకున్నా అండి. తురిమితే అదైతే మంచిగా రావట్లేదు. సో నేనేం చేసినా అంటే ఇక పప్పు గుత్తితోని వలగొట్టిన బెల్లం మొత్తము. ఇక ఒక బాండీ తీసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే యేసుకున్నా. ఈ జీడిపప్పులయితే మొత్తం ఇట్లా యేసేస్తే మొత్తం అయిపోతాయని జెప్పేసి గిట్లయితే సన్న సన్నగా చేసేసిన. తర్వాతకి గీలనైతే వేసుకొని కొంచెం సేపయితే వేయించిననమాట ఈ జీడిపప్పులు. అసలుకే జీడిపప్పు కాస్ట్ ఎక్కువ కాదండి. ఖరాబ్ చేస్తే మళ్ళా తిడతారు ఇంట్లో వాళ్ళని జెప్పేసి కొన్ని జీడిపప్పు అయితే తీసుకొని ట్రై చేస్తున్నా ఫస్ట్ ఎట్లొస్తది ఏంటి అనేసి. తర్వాత ఇదైతే ఒక ప్లేట్‌లకైతే యేసేసిన ఇంగ. ఇగ ఇదే బాండీలో మనము బెల్లం అయితే వేసుకుందాము. తురుముకున్న బెల్లం అయితే వేసేసుకుందాము. కొంచెం వాటర్ యేసుకుంటే ఇదంతా కరిగిపోతుంది. మొత్తం ఇట్లా రావాలనమాట. నురగలు నురగలు పాకంలాగా. ఫస్ట్ అయితే చూసిన ఇంకొంచెం రావాలనేమో అనేసి అయితే మళ్ళా కొంచెం సేపు మరగబెట్టిన. ఆల్రెడీ వాటర్‌లో యేసి చూసిన అండి రాలేదు తీగ పాకము. సరే అని చెప్పేసి మళ్ళా కొంచెం సేపు పెట్టిన. ఇప్పుడైతే వచ్చినట్టుందని అనిపించింది. నాకైతే ఈ తీగ పాకం ఇట్లా వచ్చినప్పుడైతే నేనేదో సాధించిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను చిన్నగున్నప్పుడు మా మమ్మీ అరిసెలు చేస్తున్నప్పుడు ఇట్లనే పాకం పెట్టి చేసేది. ఎట్లా చేస్తార్రా బాబు ఇంత పర్ఫెక్ట్‌గా అని అనుకునేదాన్ని. బట్ ఇది చూసిన తర్వాత వావ్! నేను కూడా చేసిన గ్రేట్ అని అయితే అనుకున్నా. తర్వాత మసిలిన తర్వాతకి మనం వేచి పెట్టుకున్న కాజులైతే ఆ బాండీలో వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ ఆయిల్ కాదండి గీ రాసుకున్న ప్లేట్‌లోనైతే ఇట్లా మంచిగా సర్వ్ చేసుకోవాలి. మంచిగా సర్వ్ చేసుకొని ఒక అర్ధగంట సేపు అట్లా పక్కకు పెట్టేస్తే మూత పెట్టి మంచిగా గట్టిగా అయిపోయి ప్రిపేర్ అయిపోతుంది. నాకెందుకో తేడానే కొడుతుందండి ఇదైతే. ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ చేద్దాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.